కానీ ఆనాడు మెడబట్టి మనం బయటికి గెంటేశాం. కట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభించాం. రాష్ట్ర విభజన చట్టంలో కనీసం రాజధాని ఎక్కడ ఉండాలని ఆనాడు చెప్పలేదు. శాసనసభ హైదరాబాద్లో ఉంది, సచివాలయం హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఆనాడు పరిపాలన ప్రారంభించాం. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైదరాబాద్ శాసనసభ సాక్షిగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలి, అది కూడా రాష్ట్రం నడిబొడ్డున ఉండాలని అమరావతి ప్రకటించారు. ఆనాడు ఆ చట్టం పైన చర్చించేటప్పుడు కూడా బాబు గారు చాలా స్పష్టంగా పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం అని చెప్తాం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతానని చెప్పారు. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా, దాంతోపాటు పవన్ అన్న కూడా కలిసికట్టుగా ఎస్ అమరావతి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అని ప్రకటించారు. అది చూసినా రైతులకి కొండంత భరోసా వచ్చింది. ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు. మన ఇంట్లో అంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని కట్టే పనిలో పడ్డారు. ఏమో ల్యాండ్ పూలింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చేశాం. మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఒక కార్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలే మారిపోయినాయి. అలాంటిది రైతులను ఒప్పించి 3 పంటలు పండించే భూమిని 5 కోట్ల ఆంధ్రుల కోసం తీసుకున్నాం. రోడ్లు ప్రారంభించాం, సచివాలయం, అసెంబ్లీ ఆనాడు కట్టాం, ఎస్ఆర్ఎం, వెట్, ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా అమరావతికి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో పాటు అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం, చిత్తూరుకి సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకెళ్ళాం, ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున డిఫెన్స్, ఫిషరీస్ ప్రోత్సహించాం, ఉత్తరాంధ్రకి ఏకంగా అనేక ఐటీ పరిశ్రమలు తీసుకెళ్ళాం. వాస్తవంగా ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అమరావతి రైతులు కంప్లైంట్ చేయాలి. ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ లేదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు. అమరావతి ప్రజలు గొడవ చేయలేదు. ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించారు. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం మన మాయమాటలు పడి అందరూ మోసపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబు గారు చెప్పా, నువ్వు ఇట్లానంటావులే అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టారు. అది 3వ రాజధాని.